రైట్ ఏపీని తుఫాన్లు వెంటాడుతున్నాయి. మోంధా నుంచి తేరుకోకముందే మరొక తుఫాను రెడీ అవుతోంది. దక్షిణ కోస్తాపై ప్రభావం చూపనుంది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీకి వాయుగుండంగా 25వ తేదీకి తుఫానుగా బలపడనుందని ఐఎండీ ప్రకటించింది. రైట్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, అక్షయ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై తుఫాను పడగా పొంచి ఉన్నది. మరికొద్ది గంటల్లో ఒక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం క్రమేపీ బలపడి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ప్రధానంగా వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో అంటే మచిలీపట్నానికి తమిళనాడుకు మధ్యలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. దీనికి శనియార్ అనే నామకరణం కూడా చేశారు. దీన్ని యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నామకరణం చేసింది. ఈ తుఫాను తీవ్రత పైన మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దాని తీవ్రతను అంచనా వేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ నెల 26కు ఇది తుఫానుగా మారుతుందని ఐఎండీ చెప్తోంది. ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా ఎక్కువ నష్టపోయిన ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వరకు నష్ట తీవ్రత బాగా పెరిగింది. ఇప్పటికే రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. ప్రస్తుతం వరితో పాటు వాణిజ్య పంటలన్నీ కూడా కొత్త దశకు వచ్చిన తరుణంలో మరోసారి తుఫాను తీవ్రంగా ముప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా పంటలు మరోసారి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికున్న అంచనాల ప్రకారం ఇది ఖచ్చితంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించబోతోంది. ఇక తీరం వెంబడి గాలుల తీవ్రత క్రమేపీ పెరగడంతో పాటుగా అల్పపీడన ప్రభావం రేపటి నుంచి మొదలవుతుంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తాలో రేపటి నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఉత్తరాంధ్రపైన కూడా స్వల్ప ప్రభావం ఉంటుందని ఐఎండీ చెప్తోంది. ఓవరాల్గా మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉన్న తరుణంలో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే వరి పంటలు కావచ్చు లేదా ఇతర పంటలను కోసి సిద్ధంగా ఉన్నవారు వీలైనంత వరకు వాటిని జాగ్రత్త పరచుకోవడం ముఖ్యమని భారత వాతావరణ శాఖ విభాగం ఇప్పటికే సూచనలు చేస్తోంది. ఇక తీరం వెంబడి బలమైన ఈ గాలులు వీస్తున్న కారణంగా మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండమన్న సూచనలు అయితే జారీ అయ్యాయి. ఓవరాల్గా తుఫాను వెంట తుఫాను వస్తున్న తరుణంలో దక్షిణ కోస్తా ఎక్కువ ప్రభావితానికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అక్షయ. ఓకే రవిచంద్ర. దక్షిణ కోస్తాపై ప్రభావం చూపనుంది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీకి వాయుగుండంగా 25వ తేదీకి తుఫానుగా బలపడనుందని ఐఎండీ ప్రకటించింది. తుఫాను ఎఫెక్ట్తో ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాలు కూడా పలుచోట్ల వర్షం దంచుకొట్టింది. తుఫాను ముప్పు ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.